నమస్తే. నేను సిరి. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయన యాక్టింగ్‌తో పాటు చాలా వరకి అంటే బ్లడ్ బ్యాంక్‌లతోని చాలామంది అభిమానులతో పాటు ఎంతోమందికి బ్లడ్ బ్యాంక్‌తో కూడా తన సహాయాన్ని అందించేది మనకందరికి తెలిసిందే. మనం గతంలో చాలామంది అంటే ఆయన హీరో అయినప్పటి నుంచెల్లి అంటే బ్లడ్ విలువ తెలుసుకొని రక్తదానం చేయాలి, రక్తదానం చేస్తే చాలామంది ప్రాణాలు కాపాడతారని చెప్పేసి తను ఒక మోటివ్ తీసుకొని రక్తదాన శిబిరాలు పెట్టి చాలా వరకి హీరోతో పాటు సామాజిక సేవలు కూడా చాలా వరకు చేశారు. అట్ ద సేమ్ టైం కరోనా టైంలో కూడా ఎంతమందికి సేవ చేశారో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఎందుకు మనం మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నామంటే ఆయన గతంలో చూసినట్టయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. అంటే సినిమాల నుంచి వెళ్ళి రాజకీయంలోకి రావాలి అని చెప్పేసి చాలా వరకు అందరి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని అంటే ఖచ్చితమైన రాజకీయాలు అంటే ఇలాంటి ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రజల నుంచి వచ్చిన ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా రావాలని చెప్పేసి చిరంజీవి గారు చాలాసార్లు అనుకున్నారు. అలానే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. అయితే పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలుగా అయితే గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అయితే మనం చూసుకున్నట్టయితే ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో అయితే విలీనం చేయడం జరిగింది. గతంలో చూసినట్టయితే 2012 నుంచి వెళ్ళి 2014 వరకు మనం చూస్తుంటే అక్కడ కాంగ్రెస్ హయాంలో ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ గారి హయాంలో అయితే కేంద్ర మంత్రిగా అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కనిపించబోతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంట్లో అంటే సంక్రాంతి సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో దీంతో ఇక్కడ చిరంజీవి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఎక్కడైతే ఆద్యంతం అది ఏదైతే ఆ సంబరాలలో మోదీ గారి పక్కనే చిరంజీవి గారు ఉండడం జరిగింది. చిరంజీవి గారిని అయితే మోదీ గారు అంటి పెట్టుకొని ఆద్యంతం ఉండడం జరిగింది. మరి దీంతోని మరి కేంద్ర మంత్రిగా మరొకసారి బీజేపీ హయాంలో మరి చిరంజీవి గారిని చూసే అవకాశం ఉందంటే చాలా వరకు అవుననే అనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటంటే చాలా వరకు మనం ఇంతవరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నారు చిరంజీవి గారు. మరి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? బీజేపీలోకి వెళ్తే మరి కేంద్ర మంత్రిగా మరొకసారి చిరంజీవి గారిని చూసే అవకాశం ఉందా అంటే అవుననే అనిపిస్తుంది. దీంతో మరి అటు ఏదైతే జనసేన మనకి పార్టీ ఉంది ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు అక్కడ అయితే మనకి ఏపీలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో దీంతో ఆల్రెడీ అక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీలో తాను అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో తను కనుక చేరి కేంద్ర మంత్రిగా అయితే మాత్రం సో ఇటు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మరి ఏమైనా లాభం చేకూరే అవకాశం ఉందా అనే అంశాల్లో కూడా చాలా మంది చర్చిస్తున్నారు. సో దీంతో ఇప్పుడైతే ఏదైతే కిషన్ రెడ్డి గారి ఇంట్లో మోదీ గారు మొత్తం అంటే మోదీ గారి పక్కనే చిరంజీవి గారు కనబడడం అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. మళ్ళీ కూడా ఏదైతే 2012-14 ఆ పీరియడ్ లో మంత్రిగా ఉన్నారు చిరంజీవి గారు, ఇప్పుడైతే మాజీ మంత్రిగా ఉన్నారు. సో దీంతో ఇప్పుడు మళ్ళీ కూడా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని కూడా మనకి వార్తలు అయితే వస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ నుంచి మంత్రులుగా అంటే డిప్యూటీ సీఎం గా ఇప్పుడు కేంద్ర మంత్రిగా అండ్ అలాగనే ఇప్పుడు మన రాష్ట్రాలలో కూడా ఒక మంత్రిత్వ శాఖలలో అంటే క్యాబినెట్ లో ఉండడం అంటే నాగబాబు గారు కూడా ఉన్నారు. మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. నాగబాబు గారు కూడా క్యాబినెట్ మంత్రిగా ఇవ్వబోతున్నామని చెప్పేసి ఇచ్చారని చెప్పేసి కూడా మనం చూసాము. అండ్ అట్లనే ఇప్పుడు కనుక చూసినట్టయితే ఒక్కవేళ బీజేపీలోకి చిరంజీవి గారు వచ్చినట్టయితే కేంద్ర మంత్రి ఉన్నట్టయితే మాత్రం అంటే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఏపీగా అంటే ఏపీలో ఉన్న ప్రజలకి ఏ విధంగా సహాయపడతారో మనము చెప్పనక్కర్లేదు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్న మనిషిగా అయితే తను చెప్పడం జరిగింది. కష్టం ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వచ్చి నేను ఉంటాను కూడా గతంలో చాలా వరకు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు అంటే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు అయితే ఒక్కచోట కూడా తను గెలవడం జరగలేదు. కానీ సెకండ్ టైం మాత్రం ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటున్నట్టయితే చాలా వరకు ఇప్పుడు ఏదైతే కిషన్ రెడ్డి గారి ఇంట్లో కలిశారు మోదీ గారితోనే అక్కడ చాలా వరకు చర్చలు కూడా జరిగినాయి. చాలా అంశాల మీద కూడా చర్చలు జరిగినట్టు కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరే అవకాశం ఉందా?
మళ్ళీ కూడా తను కేంద్ర మంత్రిగా మరొకసారి మనందరి ముందుకు రాబోతున్నారా? ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి చిరంజీవి గారు అయితే రాజకీయాలకైతే చాలా దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే తను రాజకీయాలంటే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారో అప్పటి నుంచి కూడా మళ్ళీ తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీదకి వచ్చేసింది. సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకి విశ్వంబర సినిమా కూడా రాబోతుంది. సో దీంతోనైతే చాలా వరకు ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఇంకా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చాలా మంది మాట్లాడుతున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే సంక్రాంతి సందర్భంగా కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఆ సంబరాలలో పాల్గొన్నప్పుడు అంటే మోదీ గారి పక్కనే మనం చూసుకున్నట్టయితే కొన్ని వీడియోస్ కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోదీ గారి పక్కనే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. తనతో అంటే ఆద్యంతం మనం చూస్తున్నట్టయితే మోదీ గారు పక్కనే నడుస్తూ కనబడడం మనకు జరిగింది. చాలా విషయాలు చర్చించుకున్నట్టు కూడా జరిగింది. మరి ఒకవేళ కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు వెళ్తే ఏ శాఖకి ఉండే అవకాశం ఉంది? ఇప్పుడైతే మాజీ మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ హయాంలో ఉన్నారు. మరి బీజేపీలోకి వెళ్తారా లేదా? మరి ఒకవేళ బీజేపీలోకి వెళ్తే సినిమా కెరీర్ ఏంటి? ఎందుకంటే గతంలో మనం పార్టీ పెట్టి ఆ పార్టీని మళ్ళీ విలీనం చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలోకి రావాలంటే అంటే అన్ని సానుకూలంగా ఉన్నాయా, పరిస్థితులు లేవనేవి కూడా మనకు చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు చిరంజీవి గారు, జనసేన పార్టీలో కూడా లేరు. మరి సడన్ గా మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళి కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఉందా? లేకపోతే ఇదంతా కూడా జస్ట్ పండగ కోసం పండగకి ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి తన పక్కన ఉండి తనకు కావాల్సినవి చూసుకున్నారా అంటే కూడా అది కూడా చాలా వరకు చర్చనీయాంశం అవుతుంది. మరి మరొకసారి కూడా అంటే ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో మరొకసారి కేంద్ర మంత్రిగా మెగాస్టార్ చిరంజీవి గారు అని అప్పటి నుంచి అయితే ఫ్యాన్స్ కూడా మరొకసారి అయితే ఫ్యాన్స్ మధ్యలో అయితే మరొక చర్చ అయితే జరుగుతుంది. ఏంటి మరి బాస్ మరి మళ్ళీ సినిమాలకు దూరం అవుతారా, మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారా అని కొంతమంది మాట్లాడుతుంటే మళ్ళీ రాజకీయాలకి రావాలి, మళ్ళీ ఆ బాస్ అంటే మన అన్నయ్య అందరూ అభిమానులందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని అన్నయ్య అని పిలుచుకుంటారు ముద్దుగా. సో అన్నయ్య మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, తన సత్తా చాటాలి, గతంలో లేనిది ఈసారి ఖచ్చితంగా చేసి చూపెట్టాలి. ఎందుకంటే గతంలో పార్టీ పెట్టిన తర్వాత విలీనం అయితే చేసింది. చాలా వరకు ఆ విలీనం అనేది తన ఫ్యాన్స్ అంటే ఎవరైతే మన మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా కొంత నచ్చని పరిస్థితి. సో మరి ఈసారైనా మరి ఏం జరుగుతుంది? కేంద్ర మంత్రిగా చిరంజీవి గారిని మనం చూడబోతున్నామా లేదా అంటే చాలా వరకు అయితే కేంద్ర మంత్రిగా మనం చూసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా వరకు అయితే అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది అయితే మనకు తెలియాలంటే కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. సో ఇప్పటికైతే చాలా వరకు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చాలా వరకు కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి గతంలో నుంచి కూడా. ఎందుకంటే తన సినిమాలకి అంటే ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చి రాజకీయాలకు వచ్చారో ఆ రాజకీయాలు తను అనుకున్నట్టుగా లేవు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలు వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాలాగా కాదు, తను గట్టివాడు, రాజకీయాలలో చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పినప్పుడు కూడా అంటే చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారేమో, ఇంకా చిరంజీవి గారు రాజకీయాల్లోకి రారేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈసారి అట్లా కాదు, మొత్తం మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ లాగా బౌన్స్ బ్యాక్ అయ్యారేమో. ఈసారి ఖచ్చితంగా కూడా తన సత్తా ఏంటి అనేది రాజకీయాలలో చూపిస్తారేమో అనిపిస్తుంది. మరి చూడాలి, కొన్ని రోజులలో అయితే ఏం జరుగుతుందని అయితే మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.